మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న 4వ తేదీన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా చెవిలో చామంతి పూలు పెట్టుకుని డాన్స్ చేసింది, డైలాగులు చెప్పింది. అలాగే అంబటి, ఆయనందరూ ఆంబోతు రాంబాబు అంటారు, ఆయన రంకిలేశాడు పోలీస్ అధికారులు. ఏమి సాధించారు మీరని అడుగుతా ఉన్నా. ఒక్క ఏడాదిలో వెన్నుపోటు దినమని అభివర్ణిస్తున్నారు కూటమి పరిపాలనని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని. మీరు పీఠం ఎక్కి 3 సంవత్సరాలు ఏ కార్యక్రమాన్ని మీరు చేయలేదు. మీరు చెప్పిన సంక్షేమ పథకాలు 3 ఏళ్ల వరకు కూడా పూర్తి స్థాయిలో మీరు అమలు చేయలేకపోయారు, పాక్షికంగా అమలు చేశారు. మీరిచ్చిన వాగ్దానాల్లో 86% ఇంకా మిగిలిపోయి ఉండగానే మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి మాజీగా మిగిలిపోయారు. 11 సీట్లకు ప్రజలు మిమ్మల్ని పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చితక్కొట్టారు. అయినా మీకు సిగ్గు రావట్లేదు. చీము నెత్తురు లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖజానా 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. దాదాపు 1,40,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. ఇవన్నీ ఎవరు తీరుస్తారు? మీరు చేసిన అప్పులు 10 లక్షల రూపాయలకి అసలు వడ్డీ కలిపి ఏడాదికి 60,000 కోట్లు కట్టాల్సినటువంటి దుస్థితి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వానికి దాపురించింది. పైగా చంద్రబాబు నాయుడు మాకు 19లో 5 రూపాయలు కూడా ఖజానాలో లేకుండా ఇచ్చి వెళ్ళాడు, ఖాళీ బొచ్చి ఇచ్చి వెళ్ళాడు అని చెప్పి ఎద్దేవా చేశారు. మేము 100 కోట్లతో అప్పు చెప్పామంటున్నాం. ఖజానాలో 100 కోట్లు ఉన్నాయి, బకాయిలు 1,40,000 కోట్లు ఉన్నాయి. మాయ చేయడంలో, మోసం చేయడంలో, దగా చేయడంలో మీరు మాస్టర్లు, ప్రపంచ స్థాయి మోసగాళ్ళు. మీరు బురుడీలు కుట్టించడంలో, అంకెలు సంఖ్యలు మార్చి చూపించడంలో అదే చేశారు ఇవాళ. మీరు రాష్ట్రం మీద అఘాయిత్యం చేసి, దాడి చేసి రాష్ట్రానికి రోడ్లు లేకుండా చేశారు. ఆ రోడ్లన్నీ ఈవేళ 20,000 కిలోమీటర్ల రోడ్లు వేశాం. 1,200 కోట్లు రోడ్లకు వెచ్చించాం. 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. రైతులకు మీరు పెట్టిన బకాయిలు 1,600 పైచిలకు కోట్లు మేము చెల్లించాం. మీకంటే అధికంగా ధాన్యాన్ని ఈ 2 పంట సీజన్లో మేము రైతుల దగ్గర సేకరించాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. రైతులకు బరకాలు ఇచ్చాం, సంచులు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకునే స్వేచ్ఛనిచ్చాం. మీరు ఇచ్చిన జీవోలు రద్దు చేశాం. రాష్ట్రంలో జీవో 1 తీసుకొచ్చి సెక్షన్ 30 పెట్టి అప్రకటిత కర్ఫ్యూ పెట్టి రాష్ట్రాన్ని నిర్బంధించారు. మీరు మీ దోపిడీ కోసం అందరినీ జీరోలు చేసి మీ ముఠాతో చెలరేగిపోయి సర్వం దోచుకున్నారు. మీరు దోచుకున్నది సరిపోక ఇప్పుడు మళ్ళీ దోబుచ్చులాటకు దిగుతున్నారు, దొంగాటకు దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలిలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు 22 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు, ఆయన కూడా కాళ్ళు కట్టి నడు రోడ్డు మీద పెట్టి లాఠీ చార్జీ చేయిస్తారా పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. ఇటువంటి చౌకబారు మాటలు, పనికి మాలిన భాష మానుకోకపోతే ఇప్పటికే మీ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయినాయి. 11 సీట్లతో మీరు ప్రతిపక్ష హోదా కోసం గావు కేకలు పెడుతున్నారు, చావు కేకలు పెడుతున్నారు, సంధి ప్రేలాపనలు వెళ్తున్నారు. సిగ్గు తెచ్చుకోండి. చీము నెత్తురుతూ ఉన్నట్టుగా ప్రవర్తించండి కొద్దిగా. అంతేగాని ఈవేళ
4,000 రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రంలో దేశంలో ఏదైనా ఉందంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ట్రాక్టర్లు ఇచ్చాం, కృషి ట్రాక్టర్లు ఇచ్చాం, కుట్టు మిషన్లు ఇచ్చాం, దివ్యాంగులకు ట్రైసైకిళ్ళు ఇచ్చాం, అన్ని కార్పొరేషన్లకి నిధులు ఇచ్చాం, కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం రేపు 12వ తారీఖున ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇవ్వబోతున్నాం. ఇప్పటికే 93 లక్షల మంది లబ్ధిదారులకి ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో రేపు ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు సర్వీస్ కూడా ప్రారంభించబోతున్నాం. ఇచ్చిన ప్రతి మాట, చెప్పిన ప్రతి మాట, సూపర్ 6 ఏదైతే ఉందో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, అమలు చేసి చూపిస్తున్నారు. ఏడాదిలోనే 700 హామీలు నెరవేర్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. కళ్ళుండి చూడాలి, చెవులుండి వినాలి. మీకు ఒక పనికిమాలిన యాక్చి పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు రాతలు రాసుకుని సునకానందం పొందుతున్నారు తప్ప వాస్తవాలకు దగ్గరగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ శ్రేణుల్ని హెచ్చరిస్తూ కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఘన విజయం సాధించింది. రాబోయే 4 ఏళ్లు కూడా ప్రజల మనసు దోచుకొని ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించి ప్రజోపయోగకరమైనటువంటి పనులు చేసి రాజధాని నిర్మించి పోలవరం కట్టి తప్పకుండా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పటికే 7 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది రాష్ట్రానికి. ఈ విధంగా రాష్ట్రాన్ని అటు అభివృద్ధి వైపు ఇటు సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తూ హైదరాబాదును తలదన్నే రీతిలో పక్క రాష్ట్రాలు కన్ను కుట్టే విధంగా రాష్ట్రం రాబోయే రోజుల్లో అవతరించబోతుందని ఒక పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి నాయకుడి చేతిలో ఈ రాష్ట్రం రూపుదిద్దుకుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. మరొక 10-15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలనేది 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క అభిమతం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, మీరు ఎన్ని టక్కు టమారు విద్యలు, గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా, కాశీ మజిలీ కథలు చెప్పినా, రోడ్లెక్కి మీరు రచ్చ చేసినా, మీ జబర్దస్త్ యాక్టర్లు వచ్చి ఇక్కడ సీన్లు క్రియేట్ చేసినా ప్రజలు నమ్మరు. మీరు చెప్పుదెబ్బలు తింటారు. ప్రజల చేతిలో ఇప్పటికే చచ్చి ఉన్నారు. మీరు అది గమనించుకొని మీ కార్యక్రమాలు ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.